హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు ఫ్లవర్ డోరీ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. 4.5 ఇంచ్ క్లాత్, స్క్వేర్ క్లాత్ తీసుకోవాలి. 2 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి. ఈ విధంగా కార్నర్స్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ అనేది కార్నర్లో వేయదు, మరి పావించి విడతతో వేయాలి. కార్నర్ వేస్తూ ఊడిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేయాలి. 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత మధ్య భాగంలో ఈ విధంగా మార్కింగ్ చేసి మధ్య భాగాన్ని మాత్రం కొద్దిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ అయిన తర్వాత మనము ఏదైనా పిన్ సహాయంతో కానీ, నేను చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను, ఆ సహాయంతో ఈ విధంగా లోపలి క్లాత్ని బయటికి తీయాలి. ఈ విధంగా నెమ్మదిగా తీయాలి ఫ్రెండ్స్, చిన్నకుండా చూసుకోవాలి. తీసిన తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఆ బాక్స్ లోపలే చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలి భాగంలో స్టిచ్ వేస్తూ వచ్చి ఒక నాట్ వేసుకోవాలి. నాట్ అనేది 2 టైమ్స్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మరో ప్రక్కన కూడా ఈ విధంగా స్టిచ్ వేయాలి. అదేవిధంగా 4 సైడ్స్ వేయాలి స్టిచ్. లాస్ట్ 4 సైడ్ ఈ విధంగా వేసిన తర్వాత మనం డోరీ అనేది ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి డోరీ మధ్యలో ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసుకొని మరో ప్రక్కన కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. మధ్యలో ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్. మనకి క్లాత్ అడ్డంగా వస్తే కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. మధ్యలో స్టిచ్ రావాలి. వచ్చిన తర్వాత వాటిని ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా మనకి పెటిల్స్ లాగా వస్తాయి. పెటిల్స్ లాగా వచ్చిన తర్వాత వాటిని ఓపెన్ చేసుకోవాలి. చూడడానికి మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. మనం 3 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పక్కన షార్ప్గా ఉంటుంది కదా, దాన్ని రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కార్నర్స్ లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని మనం రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత మనకు డోరీ లాస్ట్లో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ని రబ్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసి వాటిని నెమ్మదిగా రివర్స్ చేయాలి. మనకి చూడడానికి ఫ్లవర్ డోరీ ఈ విధంగా ఉంటుంది. నేను కింది భాగంలో చిన్న హ్యాంగింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.